నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఎలా ఉండే సెట్? నాగేశ్వరరావు గారు కామ్ గోయింగ్ సార్. ఆయనకు అరవటాలు గెలవటాలు ఏ ఉండవు. ఆయనకి నమస్కారం ఎలా అంటే ఎందుకు పంపాలాడు నన్ను, ఏంటో నమస్కారం ఎందుకు నరుకుతావా అన్నాడు. నమస్కారం పెడితే తిట్టేవాళ్ళు. ఒప్పుకోడు కదా, 2 చేతులు పెడితే ఒప్పుకోడు కదా. ఒక్క చేతితో పెట్టువా, నీకు 2 చేతులు ఏంటి దేవుణ్ణా? ఓహో, ఆ టైప్ అన్నమాట ఆయనకి. ఓకే ఓకే, ఆయనకి ఇష్టం ఉండే కాదు. మా పెద్ద ఆయనకి నమస్కారం పెట్టకపోతే ఇబ్బంది పడాడు. నాగేశ్వరరావు గారు నమస్కారం పెడితే వద్దనేవాడు. పెట్టు కానీ ఒక చేతి విషయం, అంతేగా నువ్వు 2 చేతులు ఎలా పెడతావేంటి అనేవాడు ఆయన. ఓహో, ఆయన అది అట్లా. ఓకే. అప్పుడు ఆయన కూడా ఎప్పుడు కూడా నేను చేసి ఆయనతో కూడా చాలా సినిమా నాగేశ్వరరావుతోటి ఒక సినిమాలో కొత్తగా భాషా మాస్టర్ అని ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు నాగేశ్వరరావు సినిమాకి. వాడు మమ్మల్ని మద్రాసులో ట్రైనింగ్ ఇప్పించేసి బేడబాద్ తీసుకెళ్ళి ఫైట్లు చేపించేసి లొకేషన్కి వెళ్ళిపోయాం. అనురాధాదేవి గారు ప్రొడ్యూసరు వచ్చి మెడ్రాస్లో షూటింగ్ అంటే వాడు చేస్తున్నాం. ఆయన వచ్చేలోపు డూప్ వర్క్ చేసేసి మొత్తం అంతా అయిపోయింది. ఆయన రాగానే హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఫ్లైట్లో వచ్చాడు. ఈయన మేకప్ రూమ్కి అక్కడ హోటల్ రూమ్లో మేకప్ అయి వచ్చాడు. ఆయన రాగానే క్లోజ్లు చేసేస్తే ఫైట్ ఫినిష్ చేయాలి, మరి సాయంత్రం పంపించాలి ఆయన. ఆయన వచ్చేసరికి బ్రాండ్ డైరెక్టర్ గారు ఏమిటి ఇది, అయ్యా ఇదండి మీరు అక్కడ కూర్చొని పాటలు రాసుకుంటుంటారు సార్, ఈలోపు వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని కొడతారండి, ఫైట్ స్టార్ట్ అండి అక్కడి నుంచి. ఇప్పుడు వీరందరూ నన్ను కొడతాకు వచ్చారా అన్నాడు. నన్ను చూపి మీరు ఒక్కరు చాలు నన్ను కొట్టాక సగం దెబ్బ వేస్ట్ అయిపోయింది, అది ఒక్కటి చాలు. ఈ సీక్వెన్స్కి రౌడీలతో ఫైట్లు మంచిది కాదండి. వాడు ఒక్కడు వచ్చాడు, వెనక నుంచి కొట్టాడు, పడిపోయాను. నాకు మరో జన్మ గుర్తొస్తుంది ఇంకా సినిమా లేదు. ఒక దెబ్బకు చాలండి, ఇదంతా అక్కడ మేము చేసిన ఫైట్ అయిపోయింది, వాడు 2 రోజులు రిహార్సల్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, 1 గంటలో ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు అన్నట్టు నాగేశ్వరరావు. ఆయనతో కరెక్ట్గా ఉండాలి, ఆయనతో ఎక్స్ట్రాలు ఎక్కువ చేసి అరుపులు. కృష్ణ గారికి కూడా అరుపులు గిరుపులు పడవు. అలాగే కొన్ని అంటే అది నాకు శత్రువులు లేరు కానీ సార్, కావాలని నాకు ఎవరు క్యారెక్టర్లు నాకు ఇబ్బంది పెట్టలేదు కానీ సార్. ఒక సినిమాకి నేను వెళ్తే ఒక డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ ఇలా కూర్చున్నారు, నేను వెళ్ళాను. నన్ను చూసి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారికి ఏదో మాట్లాడి రావా అని వెళ్ళి నీ పేరు ఏంటి పలానా సార్, సరే నీకు ఒక క్యారెక్టర్ ఉందా ఈ సినిమాలో, రేపు ఆఫీస్కి రా నువ్వు అన్నాడు. వాళ్ళ బ్రదర్ వేషం మంచి క్యారెక్టర్ అది అన్నారు. ఇంకో 3వ వ్యక్తి కూర్చున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు సబ్జెక్ట్ గురించి. నేను వెళ్ళగానే ఈయన నాకు తెలుసు కానీ నాకేం తెలియదు కాదు. డిస్కషన్లో సార్ వేణు గారు మనం అనుకున్న క్యారెక్టర్ ఇదే ఇతనికైనా అన్నాడు. అవునా, కొత్త అయితే పర్లేదు, బాగున్నాడు కుర్రాడు, వేద్దాం. ఏమన్నా రౌడీ వేషాలు వేసుకుని బాస్ వేషాలు వేసుకున్నాడు, ఆడిది పోయి మీరు అతనికి అంత క్యారెక్టర్ ఇస్తే ఎక్కడ సార్ మీకు, ఏదైనా ప్రవాహం వాళ్ళుగా ఎదురీతే ఎలాగ సార్ మీరు అని ఒక మాట కావాలన్నాడు తప్పితే ఆమె కోపం దానిలా. అంటే మేము వేసే వేషాలు ప్రభావం అలా చూపించింది ఆయనకి. ఓకే ఓకే. ఆ మాటతోటి మీకేమనిపించింది అంటే ఆలోచన పడింది, అన్న మాట కూడా కరెక్టే కదా, మరి కొత్త వాడిని పెట్టి అంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే చేయగలిగిపోతే మన పరిస్థితి ఏంటని చెప్పేసి అది అవాయిడ్ చేశారు. అలా అవాయిడ్ అయిపోయింది. అలా గిరిబాబు గారు అప్పుడు ఒక సినిమా నాకు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ రికమెండ్ చేశాడు గిరిబాబు గారు. అలా మేకప్ మ్యాన్ సచివాని పొట్టి సచివాని సీనియర్కి మేకప్ మ్యాన్ ఆయన పిలిచి సచివం తీసుకెళ్ళి ఆఫీస్ తీసుకెళ్ళి మేకప్ టెస్ట్లు వేసి చేయండి, ఇతను అది బాగుంటాడు ఆ వేషానికి. ఓకే. అంబికాను రాధా అప్పుడు ఆ పక్కన 2 వేషాలకి అలాంటి దానికి ఏందో ఆ సినిమా డిస్కషన్లోనే ఆగిపోయింది సినిమా. ఇట్లా నేను కొన్ని మిస్ అయ్యాను కదా సార్, నా తప్పు అయితే లేదు, నా ట్రైల్ నేను చేస్తూ ఇప్పటికీ చేస్తున్నా. నాకు కోరిక ఏంటంటే ఇప్పుడు కూడా ఒక మంచి వేషం వేయాలి చచ్చిపోయే లోపల ఆశ. ఇక అంతకు మించి నాకు డబ్బులు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి లేదు సార్. అవును, నాకు తెలిసి మీరు వేషాల కోసం అన్ని ఆఫీసులకి 50 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాను సార్. వేషం ఇచ్చినా ఇవ్వకపోయినా నొప్పించేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారా? నొచ్చుకున్న రోజులు ఉన్నాయా? అవమానాలు పడ్డ రోజులు ఉన్నాయా? దిగమింకున్న రోజులు ఉన్నాయా? అవమానాలు నన్ను ఆర్టిస్ట్గా నువ్వు చేయలేదని చెప్పినాను, భగవంతుడు సాక్షి ఎవరు నన్ను ఒక మాట అనలేదు సార్. నన్ను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టిన ఉన్నారు, చేసిన డబ్బుల కోసం. రేపు ఇప్పుడు ఇవ్వాళ్ళకు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక కంపెనీ వాళ్ళు నాకు డబ్బులు ఇదిగో చేస్తున్నాను అకౌంట్ లాంటి ఇది అంటే నేను వెళ్ళలేను ఆఫీస్కి. సార్ గూగుల్ పే నంబర్ సార్ అంటే వేస్తున్నాను సార్ అన్నారు. ఇట్లా అట్లా ఇబ్బంది పెట్టాడు కానీ నన్ను అట్లనగా నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళిపోరా, ఇండస్ట్రీ ఎందుకు వచ్చావు అని మాత్రం అలాంటి మాత్రం అనిపించుకోలేదు సార్ నేను 50 సంవత్సరాల్లో.
మీ పిల్లలు పరిస్థితి ఏంటి సార్? పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవాళ్ళు? నాన్న ఎందుకు ఇంకా వెళ్ళి వేషాలు చేసుకోవటం, ఇంకా చిన్న చిన్న వేషాలు? అవును, అది మాత్రం అది అన్నారా? అది అన్నారు సార్. మా కొడుకు 2 కూతుర్లు అండి. పెద్ద అమ్మాయి MA BEd ఇక్కడ టీచర్ చేస్తుంది. చిన్న అమ్మాయి కూడా MA BEd, ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు. వాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు. ఓకే ఓకే. ఈ కొడుకు కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాడే నా ఆస్తి, వాడే నా ఆదాయం. వాడికి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకపోవడం నా అదృష్టం. నాకు అన్ని సమస్తం ఉన్నాయి సార్, వాడికి ఏమీ లేవు. ఓకే. వాడు ఇప్పటి వరకు నన్ను మంచిగా చక్కగా చూస్తున్నాడు. డాడీ అందరూ కష్టపడ్డావు, అందరికి పెళ్ళిళ్ళు చేసావు, మంచిగా ఉన్నారు, నీకు అల్లుళ్ళు బాగున్నారు, నేను కూడా బాగానే ఉన్నా, నాకు 4 మామరాళ్ళు అండి. ఇక ఎందుకులే వదిలే మానేసేయి నీకు అంటాడు. నాకేంటంటే ప్రతి ఆడికి కూడా గవర్నమెంట్ జాబ్ 1,00,000 2 లక్షలు సంపాదించుకుంటే పర్వాలేదు, వాడితే అంతంత మాత్రమే కదా, మన ఆరోగ్యం ఉన్నంతసేపు ఎంతో కొంత మన ఖర్చులు కానీ మనం సంపాదించుకోవాలి అనుకుంటుండగా ఈలోపు నా అదృష్టం ఒకవేళ మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత సీనియర్ ఆర్టిస్టులకి పెన్షన్ అని చెప్పేసి శివాజీరాజా గారు వాళ్ళు కలిసి పెట్టారు సార్. పెట్టి నెలకు ఒక 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు నాకు. ఇప్పుడు నెలకి 6,000 పెన్షన్ వస్తుంది. నాలాగా 35 మందికి ఇస్తున్నారు మా తరఫున. ఇక నాకు వచ్చే ఆదాయం అది మా ఇద్దరు మెడిసిన్స్ సరిపోతాయి. మీకు మా మిస్సెస్కి, ఆవిడకి BP, షుగరు, థైరాయిడ్ అని ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఇక అట్లా జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నాం కానీ సార్, వెళ్ళి నాకు సార్ నా పరిస్థితి బాగాలేదు సార్, నాకు 100 ఇవ్వండి సార్, 500 ఇవ్వండి సార్ అని అడిగే స్థితికి దేవుడు తీసుకురాలేదు సార్. అఫ్కోర్స్ ఆరోగ్యంగాను కొద్దిగా గొప్ప ఇలా ఉంటాం. ఆరోగ్యం కొంచెం అనారోగ్యం ఉందండి. ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు కూడా మెసేజ్లు పెడతాను, వాళ్ళు రమ్మని, షూటింగ్ ఉంది రమ్మని, వస్తున్నాయి అవకాశాలు అయితే వస్తానే ఉన్నాయి సార్ నాకు. కానీ నేను చేయలేక వెళ్ళట్లా. మొన్న కూడా ఒక వైట్ హెయిర్ గడ్డం కావాలని చెప్పేసి పిలిచారు, అయినా మనం వెళ్ళలేం. ఓకే. అది ఒకటే సార్ బ్యాడ్ నాకు. ఇంకా మిగతా అన్ని దేవుడు